మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనమైతే ఉత్తరాంధ్రలో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇస్కాన్లో అయితే ఉన్నాం. ఈ టెంపుల్ యొక్క బిగినింగ్ అన్నది ఎలా జరిగిందో మీకు చెప్తే నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే పరమ భక్తి కలిగిన ఇద్దరి దంపతుల యొక్క ఆలోచన ఈ టెంపుల్. వాళ్ళకు వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే శ్రీకృష్ణుని ఆరాధించే ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్లేస్ ఉండాలి, ఆయన వర్షిప్ చేయడానికి కానీ ఆరాధించడానికి కానీ ఒక ప్లేస్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన ఒక థాటే ఈ ఇస్కాన్ టెంపుల్. వాళ్ళకి 1999లో ఈ థాట్ వచ్చింది. 2005లో వాళ్ళు ఒక ల్యాండ్ కొనుక్కొని ఇస్కాన్ యొక్క ప్రారంభం అయితే చేశారు. సో ఈరోజు మనం ఇస్కాన్ యొక్క బ్యూటిఫుల్ ప్రిసెన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూద్దరు. ఇస్కాన్ టెంపుల్ మనం ఈరోజు చూడబోతుంది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఫ్యూచర్లో కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అయిన తర్వాత అది ఇంకెంత బాగుంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. మీకైతే పిక్చర్లో కనిపిస్తుంది కదా, అది మన ఫ్యూచర్ ఇస్కాన్ టెంపుల్ ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ అన్నది మనకు వస్తుంది. చుట్టూరా కృష్ణుడి యొక్క పిక్చర్స్ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఎంటర్ అవ్వగానే ఈ ఐడల్ ఏదైతే ఉందో నిజంగా ఒక మనిషి ఇక్కడ కూర్చున్నారు అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అంత అందంగా అంత రియలిస్టిక్గా ఉంటుంది విగ్రహం అయితే. వెళ్ళగానే కళ్ళకి చాలా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపించేది మనకి రాధాకృష్ణుడి యొక్క ఐడల్ అండ్ జగన్నాథ స్వామి గారి ఐడల్. అండ్ పక్కనే ఒక చాంటింగ్ ఉంటుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది చెప్తున్నప్పుడే ఏదో తెలియని ఒక పీస్ఫుల్నెస్, ఒక పీస్ ఆఫ్ మైండ్ మనకైతే అనిపిస్తుంది. సో చాంటింగ్ అందుకే పక్కన ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అది చాంటింగ్ చేస్తున్నంతసేపు. ఎంత చూసినా సరే ఇంకా 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 చూడాలి, టైమే సరిపోవట్లేదు, తెలియట్లేదు అన్నంత అద్భుతంగా అందంగా ఉంటాయి ఐడల్స్ రాధాకృష్ణుడిది అండ్ జగన్నాథ స్వామి గారిది. ఆ దర్శనం చేసుకున్న వెంటనే మనకి ఒక తెలియని పాజిటివ్ వైబ్, ఒక తెలియని పీస్ ఆఫ్ మైండ్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో చూస్తున్నంతసేపు టైమే తెలియనంత అందంగా విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పటికి మనకి చిన్నప్పుడు కృష్ణుడి యొక్క ఆటల్ని లేదా అతని అల్లరిని తట్టుకోలేక యశోద గారు అతను ఒక దగ్గర కట్టి పెట్టడం అని ఒక విజువల్ ఉంటుంది. అది ఎంత అందంగా ఇక్కడ ప్రొజెక్ట్ చేశారో చూడండి, చాలా ముద్దుగా ఉంటుంది విగ్రహం అయితే. ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కేశవ్ దాస్ ద్వారా తెలుసుకుందాం. మన అంటే ఇస్కాను అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈ ఇస్కాన్ ప్రాసెస్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనం సృష్టిలో 84 లక్షలు జీవరాశులు ఉన్నాయి. ప్రతిదీ ఈ జగత్తంతా భగవద్ అనుగ్రహం, భగవంతుడి తాలూకా సృష్టి. కాబట్టి మనం ఏదైనా ఇల్లు ఏదో పట్లు పట్టి భ్రష్టు పట్టిందంటే దానికి కారణం మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ పట్లు పట్టేస్తే మళ్ళీ క్లీన్ చేయాలి. అలా భగవంతుడు ఇలా మనం భగవంతుడు అంతా భగవద్ అనుగ్రహం తెలియక, భగవద్ అనుగ్రహం అనే తెలియక ఇది ప్రతిదీ దాన్ని మళ్ళీ మర్చిపోయి మనం గతంలోకి వెళ్ళిపోయి మరుగుపడి అసలు విషయాన్ని మర్చిపోతాం. కాబట్టి భగవంతుడి నామము చెప్పాలి. భగవంతుడు అంటే ఇదంతా నాది కానీ మీరు అనుభవిస్తారు, కానీ నాదని గుర్తుపెట్టుకొని అనుభవించండి అని భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. కాబట్టి దాన్ని మనం మర్చిపోకుండా, గుడి ప్రతి దగ్గర ఉంటుంది, ఆలయం అంతటా ఉన్నాయి ఆలయం, కానీ మనలో ఆచరణ అనేది లేదు. ప్రతి ఒక్కరూ భగవంతుడు గుర్తుపెట్టుకొని ప్రతిదీ ఆయన మన కార్యకలాపాలు ఏవి కూడా మానేయమని ఆయన చెప్పలేదు, ఆయన చేసుకోమన్నారు. కానీ ఇవన్నీ నావని తలుచుకోండి, మధ్యలో నన్ను పెట్టండి అని భగవంతుడు చెప్పారు. కాబట్టి అలా చేసినందువలన ఆ కర్మలు ఏవో పాపకర్మలు చేసిన కర్మలు మనకి అంటవు. ఇప్పుడు మనం ఏదైనా కొంచెం సఫర్ అవుతున్నామంటే దానికి కారణం ఈ జన్మ అవ్వచ్చు, లేదంటే గత జన్మ అవ్వచ్చు, పాపకర్మలు ఉంటాయి మనం చేసినవి. అవి
పరిపక్వము అంటే పండినప్పుడు మనకి దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. ఆ దుఃఖాన్ని తీయగలిగే సామర్థ్యం సృష్టిలో ఎవరికీ ఉండదు, భగవంతుడికి మాత్రం ఉంటుంది. అందుకు మనం ఆయన నామాన్ని చెప్తూ భగవంతుడు తాలూకా కృప, ఆయన లేని చోటు లేదు. కానీ దీక్ష అంటే ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకుంటారు. ఇప్పుడు అయ్యప్ప అయినా ఏదైనా సరే దీక్ష తీసుకుంటారు. దీక్ష రీజన్ కూడా కొంతమందికి తెలియదు. దీక్ష అంటే 41 days తీసుకుంటారు. దేనికోసం దీక్ష? బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టడానికి. అది 41 days అభ్యాసం, అలవాటు చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఆ 41 days ఏదైతే అభ్యాసం అయిందో దాన్ని లైఫ్ లాంగ్ కొనసాగించాలి. అందుకోసం దీక్ష మీనింగ్స్ అది. కానీ దీక్ష తీసిన వెంటనే మళ్ళీ మనం చెడు అలవాట్లు మొదలు పెట్టకూడదు అన్నమాట. అలా ప్రతి ఒక్కరూ ఈ నామాన్ని చెప్తూ భగవంతుడి నామము, గుడి అంటే ప్రతి దగ్గర గుడి ఉంది, వెళ్ళి నమస్కారం చేసి వచ్చేసి మనము యథావిధిగా తప్పుడు అలవాటు అయిపోతుంటాయి. అలా కాకుండా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నప్పుడు ఆయన స్మరిస్తూ ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు మన కార్యకలాపాలు అన్నీ చేస్తాము. కానీ భగవంతుడు విషయంలో నామం చెప్పడం తగ్గుతాము, మర్చిపోతాము, చెప్పము. ఏదో ఒక వంక పెట్టుకొని భగవంతుడివి తగ్గిస్తాము, మన మట్టుకు పెంచుతాము. అలా కాకుండా భగవంతుడు ప్రతిరోజు ఒక గంట కానీ అరగంట కానీ సమయాన్ని ఇచ్చి ఈ నామాన్ని ప్రతిరోజు చెప్పాలన్నమాట. మన ఇస్కాన్ సంస్థాపకాచార్య ఫౌండర్ ఆచార్య అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ అంటే 10 సంవత్సరాల్లో 70 సంవత్సరాల వయసులో 10 yearsలో 108 దేవస్థానాలు శంకుస్థాపన చేశారు. కొన్ని దేవస్థానాలు ఓపెనింగ్ చేశారు. ఆయన ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కృష్ణ చైతన్యం అనేది మర్చిపోయి మనం దుఃఖానికి గురవుతాము. ఆ దుఃఖాలు పోవాలంటే భగవంతుడి నామం చెప్పాలని శాస్త్రం. అందుకు ఆ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆయన ఈ భూమి మీద ఆవిర్భవించారు. మళ్ళీ 500 సంవత్సరాల క్రితము శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చెప్పాలి. అది చెప్పినందువలన ఆయన మర్చిపోకుండా ఉంటాము, ఉన్నందువలన దుఃఖానికి దూరంగా ఉంటాము. అది ఆయన తెలియచేశారు. అందుకు ఈ ప్రధాన ముఖ్య కారణం ఇది. కాబట్టి ఆ నామాన్ని చెప్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ. బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గిస్తూ వెళ్ళాలి. హరే కృష్ణ.